వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నీట్ విద్యార్థులకు అండగా ఉంటాం. నీట్ కోసం జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసింది. కానీ చెప్పింది చాటంతా, చేసింది ఏమంటారు గోరు లోపల దుమ్మంతా కూడా లేదు అనే విషయం జనాలకు అర్థమైపోయి కాక్రోచ్ జనతా పార్టీని చీచి అంటూ అసహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులతోటి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూస్లో ఒక దిక్కుమాలింది మాట్లాడుతున్న మాటలు వింటుంటే నిజంగా అసహ్యంగా అనిపిస్తోంది. అది మాట్లాడుకునే ముందు వీడియో చూపిస్తా, మీరే వినండి. I'm not saying this. Would you be okay with any man in a bathroom with your daughter? It's a yes or no question. No. And I want genderless faces. that's fine, but it's a yes or no question. Would you be okay with a man? I'm not saying trans man, I'm not saying this. Would you be okay with any man in a bathroom with your daughter? It's a yes or no question. No. And I want genderless faces. that's fine, but it's a yes or no question. Would you be okay with a man? I'm not saying trans man, I'm not saying this. Would you be okay with any man in a bathroom with your daughter? It's a yes or no question. No. And I want genderless faces. that's fine, but it's a yes or no question. Would you be okay with a man? I'm not saying దీనికి నిజంగా కూడా దిమాక్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. జెండర్లెస్ టాయిలెట్స్ కావాలట. అంటే ఆడవారి కోసం ప్రత్యేక టాయిలెట్స్, మగవాళ్ళ కోసం ప్రత్యేక టాయిలెట్స్ ఉండకూడదట. అందరికీ కలిపి ఒకటే టాయిలెట్స్ ఉండాలట. అప్పుడు అక్కడున్న ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన మస్తు క్వశ్చన్ వేసిండు యాంకర్. సరే, నీ కూతురు టాయిలెట్లోకి వెళ్తుంది, అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి నీ కూతురు పక్కనే టాయిలెట్ పోసుకుంటాడు, నీకు ఓకేనా అని. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి కాసేపు ఆలోచనలో పడి నో అని చెప్పింది. దిక్కు దివానం, బుద్ధి జ్ఞానం సిగ్గు ఏమీ లేకుండా అసలు వీళ్ళు మాట్లాడుతుంది ఏంది, ఇలా పోరాటం ఏంది, అసలు వీళ్ళకి ఎవడైనా ఫండింగ్ ఇస్తుంటే పైసల కోసం వీళ్ళు నడిపిస్తున్నారా అర్థం కావట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అడ్డమైన ఆలోచనలు రావు. ఈరోజు నిజంగా సమస్యల మీద పోరాడాలని అనుకుంటే మస్తున్నాయి, వాటి మీద పోరాడాలి. సిగ్గుశరం లేకుండా జెండర్లెస్ టాయిలెట్స్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, నేను BA చదివినా MBBS కావాలనుకుంటున్నా. తెలివి ఉందా, తెలివి లేదా, లేకపోతే వీళ్ళ వెనక కోట్ల రూపాయల ఫండింగ్ పెట్టి ఎవడైనా దీన్ని నడుపుతున్నాడా? నడిపేటోడు ఎవడు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టాలా. ఎవరు వీళ్ళ వెనకుండి కాక్రోచ్ జనతా పార్టీని నడిపిస్తున్నారు? లేకపోతే దిక్కుమాలిన తెలివిలేని దద్దమ్మలంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి దేశంలో ఇలాంటి విచ్ఛిన్నకర పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. నిజంగా నాకైతే దాన్ని చూస్తే అసహ్యం వేసింది. మరి మీకు మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.